మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా మెదక్ జిల్లా కొల్చారంలో బీఆర్ఎస్ నాయకులు వేడుకలు నిర్వహించారు. కొల్చారం బస్టాండ్ సమీపంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చంద్రశేఖరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా, బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు తనుగులపల్లి సంతోష్రావు, జిల్లా నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవం దక్కిందని, అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజల గుండెలో స్థిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారన్నారు. బర్త్డే సందర్భంగా కొల్చారం మండలంలో మరి ఇక్కడ కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి బర్త్డే కేక్ కట్ చేయడానికి విచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు, సర్పంచ్లకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మరి కేక్ కట్ చేసి వారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారిని దీవించాలని చెప్పి కూడా ఆ భగవంతుని కోరుకుంటూ, మరి గౌరవ కేసీఆర్ గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రిగా గౌరవం దక్కినటువంటి గౌరవ కేసీఆర్ గారికి మరి రాష్ట్ర ప్రజలందరి తరఫున, మా కొల్చారం మండల ప్రజలందరి తరఫున కూడా వారికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ప్రజలందరూ కూడా ఆయనకు తప్పకుండా మరి మున్ముందు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా సహకరిస్తారని చెప్పి మాజీ మన ముఖ్యమంత్రి గారు శ్రీ కేసీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని ఇవాళ కొల్చారం మండలంలో మరి కేక్ కట్ చేయడం జరిగింది. కస్తూరిబా స్కూల్లో పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. మరి ఈరోజు భగవంతుని ఒకటే ప్రార్థిస్తున్నాం. మరి భగవంతుడు చావు దగ్గరికి పోయి కూడా సాధించిన తెలంగాణలో మరి తెలంగాణ అభివృద్ధికి ఆర్నిశాలు కృషి చేసినటువంటి మన కేసీఆర్ గారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున భగవంతుని వేడుకుంటూ కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోటి ఐశ్వర్యాలతోటి జీవించాలని చెప్పి కోరుకుంటున్నాం.